గురుభ్యో నమః. ఓకే, టుడే మీకు ఒక థాట్ చెప్పదలుచుకున్నాను. ఆ థాట్ ఏంటంటే కనుక టుడే థాట్ ఈజ్ డోంట్ ఫియర్ ఫర్ ఫేసింగ్ ఫెయిల్యూర్ ఇన్ ది ఫస్ట్ అటెంప్ట్ బికాస్ ఈవెన్ ది సక్సెస్ఫుల్ మ్యాథమెటిక్స్ స్టార్ట్స్ విత్ జీరో ఓన్లీ. ఈ థాట్ మీకు చెప్పడానికి మెయిన్ ముఖ్య ఉద్దేశం ఒకటి ఉంది. అంటే ఈ థాట్లో చాలా అర్థం ఉందన్నమాట. అంటే అన్ని బ్రాంచెస్కి కూడా బేస్ అయినటువంటి మ్యాథమెటిక్స్ జీరో నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే జీరో నుంచి స్టార్ట్ అయ్యి జీరోతో ఆగిపోవట్లేదు, 9th డిజిట్ తోటి అవుతుందన్నమాట. మొత్తం 10 డిజిట్స్ ఉన్నాయి. 0 1 2 3 4 5 6 7 8 9. ఈ 10 డిజిట్స్లో 9th డిజిట్ది స్టాప్ అయిపోయింది. అలాగే మ్యాథమెటిక్స్లో మీరందరూ కూడా ప్రాక్టికల్గా ఆలోచించి ఒక విషయాన్ని చెప్తున్నాను చూడండి. నేను పార్షియల్ ఫ్రాక్షన్స్ స్టార్ట్ చేసినప్పుడు నాకు చాలామంది చాలా విధాలుగా డౌట్స్ అడిగారు. ఎటువంటి డౌట్స్ అడిగారంటే కనుక లోయర్ క్లాసెస్లో ఉన్నటువంటి చిన్న చిన్న ప్రిన్సిపల్స్, ఫండమెంటల్స్ అన్నీ కూడా అడిగారు. అవన్నీ రాకపోవడం వల్ల అవన్నీ అడిగారు. అంటే లోయర్ క్లాస్లో అవన్నీ కూడా డిఫెక్ట్స్ ఉండటం వల్ల మీకు అడిగారు. అయితే అవన్నీ తెలియకపోవడం వల్ల మీరు అందరూ కూడా నాకు మ్యాథ్స్ రాదు అనే ఒక డిసప్పాయింట్లోకి వచ్చేసి మీరు జీరో స్టేజ్లోకి వెళ్ళిపోండి, పర్లేదు, నష్టం లేదు. జీరో స్టేజ్ నుంచే స్టార్ట్ అవ్వాలి. అదే చెప్పాము, సక్సెస్ఫుల్ మ్యాథమెటిక్స్ కూడా జీరో నుంచి స్టార్ట్ అయింది, 9 తోటి ఎండ్ అయిందని. ఈ 10 డిజిట్స్తో కూడా నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. డిజిట్స్ వేరు, నెంబర్స్ వేరు. ఓకే, అలాగే మీరు కూడా అంతే. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పార్షియల్ ఫ్రాక్షన్స్లో మీకు ఈక్వేషన్ సాల్వ్ చేయడం రాలేదు. అప్పుడు ఆ ఈక్వేషన్ సాల్వ్ చేసే చాప్టర్ ఎక్కడ ఉంటుందని ఎతకండి. అది 7th క్లాస్లో ఉండొచ్చు, 6th క్లాస్లో ఉండొచ్చు, 8th క్లాస్లో ఉండొచ్చు. ఒక్కసారి 1 అవర్ దాని మీద స్పెండ్ చేసి మీరు జీరో పొజిషన్లోకి వెళ్ళిపోవడం అంటే మీరు వెనక్కి వెళ్ళి ఆ ఇనిషియల్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది. ఎక్కడైతే మీరు నేర్చుకోలేదో ఆ నేర్చుకోవాల్సిన స్టేట్ నుంచి నేర్చుకోండి. అదే జీరో పొజిషన్ అనమాట. అక్కడి నుంచి ఆ ఈక్వేషన్స్ అవన్నీ కూడా ఎలా సాల్వ్ చేయాలో కరెక్ట్గా దాని మీద 1 అవర్ 2 అవర్స్ స్పెండ్ చేస్తే ఆ యొక్క ఫండమెంటల్స్ అన్నీ కూడా మీకు పికప్ అయిపోతాయి అన్నమాట. అలాగా ప్రతి విషయంలో కూడా మీరు జీరో పొజిషన్ నుంచి వచ్చి సపోజ్ ప్లస్ ఇంటూ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇలాంటివి మీకు తెలియలేదు, వెళ్ళిపోండి 3rd క్లాస్లో కానీ 2nd క్లాస్లో కానీ ఎక్కడో ఉంటాయి అవి. ఆ ఆపరేటర్స్ ఎలా మల్టిప్లై చేయాలి అంటే అది జీరో పొజిషన్ అనమాట. ఆ జీరో పొజిషన్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి మళ్ళీ మీరు స్టార్ట్ అవ్వాలన్నమాట. అప్పటి నుంచి ఇంక్రీజ్ చాలా బాగుంటుంది అనమాట. సక్సెస్ రేట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా అక్కడ మీకు ఎడ్యుకేషన్లో స్ట్రెస్ అనేది ఉండదు అనమాట. వన్స్ ఒకసారి మీకు ఎడ్యుకేషన్లో స్ట్రెస్ ఫామ్ అయిందంటే కనుక మీకు ఇక్కడ లేనిపోయిన రోగాలన్నీ మొదలవుతాయి అన్నమాట. అందుకని మీరు ఫస్ట్ అటెంప్ట్లోనే మీకు రాలేదు అనే ఫీలింగ్ మీకు అవసరం లేదు, అలాగా బాధపడాల్సిన అవసరం లేదు. స్టార్టింగ్లో ఏది కూడా రాదు. మీరు లోయర్ క్లాస్లో అప్ టు 10th క్లాస్ వరకు పాస్ అయిపోయారు, కానీ ఇక్కడ హైయర్ స్టడీస్లో మీరు ఈ ప్రాబ్లం చేయలేకపోతున్నారంటే కనుక లోయర్ క్లాస్లో ఎంతో డిఫెక్ట్ అదంతా పూడ్చుకోవాలంటే ఇప్పుడు మీరు సునాయాసంగా 1 అవర్ 2 అవర్స్ స్పెండ్ చేస్తే సరిపోతుంది. అక్కడ సంవత్సరం అంతా కష్టపడేది ఒక చాప్టర్లో మీరు నేర్చుకోలేదు కాబట్టి ఇప్పుడు మీరు హైయర్ స్టడీస్లోకి వచ్చిన తర్వాత ఒకసారి దాన్ని మీరు స్టడీ చేస్తే చాలా సునాయాసంగా చేయదు. ఎందువల్లంటే మెచ్యూరిటీ లెవెల్స్ కూడా పెరుగుతాయి. అప్పుడు మీరు 4th క్లాస్లో ఉన్నటువంటి మీ మెచ్యూరిటీ లెవెల్ వేరు, ఇప్పుడు 10th పాస్ అయిన తర్వాత హైయర్ స్టడీస్లోకి వచ్చినటువంటి తర్వాత మెచ్యూరిటీ లెవెల్ వేరు. అందుకని అప్పుడు చూసి దానికంటే ఇప్పుడు ఒకసారి దాన్ని రిఫర్ చేస్తే చాలా ఫాస్ట్గా మీరు దాన్ని గెయిన్ చేయగలుగుతారు అనమాట. ఓకే, ఈ థాట్ యొక్క మీనింగ్ అది. అంతేగాని మ్యాథమెటిక్స్ కూడా జీరోతో స్టార్ట్ అయింది, జీరోతో ఉండిపోయింది కాదు. అక్కడ జీరో నుంచి స్టార్ట్ అయింది, గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయింది. 0 1 2 3 అలా 9 వరకు అన్నమాట. మరి ఈ 10 డిజిట్స్ తోటి ఆగిపోయిందా? ఈ 10 డిజిట్స్ కాంబినేషన్స్లో ఇన్ఫైనైట్ నెంబర్స్ ఫామ్ అయినాయి చూడండి. అలాగే ఫండమెంటల్స్ కనుక గ్రిప్ బాగుంటే కనుక ఆ నాలెడ్జ్ కనుక వచ్చిందంటే ఆ క్రియేటివిటీకి అంతే లేదన్నమాట. ఓకే, ఈ థాట్ని డెలివరీ చేసింది ఎవరంటే కనుక డాక్టర్ అబ్దుల్ కలాం. ఒక కాలేజీకి యానివర్సరీకి వెళ్ళినప్పుడు ఆయన పిల్లలతో మాట్లాడినటువంటి సందర్భంలో ఈ థాట్ని డెలివరీ చేయడం జరిగింది. అదే థాట్ని మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్రెస్ చేయగలిగాను. ఓకే, దిస్ థాట్ ఈజ్ డెలివర్డ్ బై డాక్టర్ అబ్దుల్ కలాం. ఓకే, టుడే క్లాస్ ఈజ్ పార్షియల్ ఫ్రాక్షన్స్, క్లాస్ నెంబర్ 7. ఆల్రెడీ ఇన్ ప్రీవియస్ క్లాసెస్ 2 methods completed, method 1, method 2. Method 1 says that f of x by g of x not equal to 0 and g of x contains non-repeated linear factors. Method 2, f of x by g of x is a proper fraction, g of x not equal to 0 and g of x contains repeated linear factors. Now I am going to explaining method 3. Method 3 says that f of x by g of x, where g of x not equal to 0 and g of x contains irreducible factors. Irreducible factors means a factor of the form ax square plus bx plus c is called
irreducible factor. That means a factor cannot be splitting into linear factors. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ x స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ irreducible ఫ్యాక్టర్, దాన్ని రెడ్యూస్ చేయలేం, అందుకే దాన్ని irreducible ఫ్యాక్టర్ అన్నమాట. దానికి టెస్టింగ్కి ఏంటంటే ఇది irreducible ఫ్యాక్టర్ అని టెస్ట్ చేయడానికి ఏంటంటే దాని డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేశారనుకోండి, దట్ మీన్స్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ మైనస్ 4ac ఫైండ్ అవుట్ చేశారనుకోండి లెస్ దెన్ 0 వస్తుంది అనమాట. అంటే దానికి రూట్స్ ఉంటాయి, కాంప్లెక్స్ రూట్స్ ఉంటాయి అన్నమాట. అటువంటి కాంప్లెక్స్ రూట్స్ రియల్ సిస్టంలో మనకు పనిచేయవు కాబట్టి వాటిని మనం ఇక్కడ యాక్సెప్ట్ చేయం. అందుకే దానికి లీనియర్ రూట్స్ లేవంటామని మనం దాన్ని ఏమంటామంటే కానీ irreducible ఫ్యాక్టర్స్. అప్పుడు g of x contains non-repeated irreducible factors, that is method 3. సో కన్సిడరేషన్ చేంజ్ అవుతుంది అన్నమాట. మన మెథడ్ 1లో మెథడ్ 2లో ఉన్నటువంటి కన్సిడరేషన్ ఒకలా ఉంటుంది, మెథడ్ 3 మెథడ్ 4 వచ్చేటికి కన్సిడరేషన్ ఒకేలా ఉంటుంది. వర్కింగ్ ప్రాసెస్ అంతా కూడా సేమ్, ఎక్కడ కూడా ఎటువంటి చేంజ్ అవ్వదు అన్నమాట. ఎక్కడ చేంజ్ అవుతుంది, ఆ ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేయాలి, ఎలా సబ్స్టిట్యూషన్ మెథడ్ ఎటువంటి వాటికి అప్లై చేయాలి, ఇవన్నీ కూడా మనం ఇందులో డిస్కస్ చేసుకుంటామన్నమాట. టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లమ్ నెంబర్ 1 ఇన్ మెథడ్ 3. ఓకే, వాట్ ఈస్ ప్రాబ్లమ్ నెంబర్ 1? రిసాల్వ్ 2x square plus 3x plus 4 by x minus 1 into x square plus 2 into partial fractions. Okay, what is the solution? The solution is, what is given? Given 2x square plus 3x plus 4 by x minus 1 into x square plus 2. This is a proper fraction. Degree of numerator 2, degree of denominator x into x square x cube. So 2 by 3 is a proper fraction. In this proper fraction, g of x contains one linear factor and one irreducible factor. Irreducible factor form ax square plus bx plus c. That means x square plus 2. X square plus 2 cannot be splitting into linear factors. దీన్ని మనం రెండు ఫ్యాక్టర్స్ కింద డివైడ్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ x స్క్వేర్ మైనస్ 4, x స్క్వేర్ మైనస్ 4 ఇది irreducible ఫ్యాక్టరా? నో. దీన్ని రెండు ఫ్యాక్టర్స్ కింద మనం స్ప్లిటింగ్ చేయగలం. ఫస్ట్ దిస్ కెన్ బి రిటన్ యాజ్ x ప్లస్ 2 ఇంటూ x మైనస్ 2. ఇలా 2 లీనియర్ ఫ్యాక్టర్స్ కింద మనం స్ప్లిటింగ్ చేయగలిగితే లీనియర్ ఫ్యాక్టర్స్, స్ప్లిటింగ్ చేయలేకపోతే నాన్ లీనియర్ ఫ్యాక్టర్స్, దట్ మీన్స్ irreducible ఫ్యాక్టర్స్. ఓకే, సో g of x contains linear factor and irreducible factor. What is our consideration? The consideration is, suppose 2x square plus 3x plus 4 by x minus 1 into x square plus 2 that equal to a by, this is linear factor. Linear factor వస్తే one unknown value, suppose a by x minus 1 plus, this is irreducible factor, that means the factor having the two roots. So our consideration is combination of x variables with two constants that equal to bx plus c. అంటే ఏమైనా కన్సిడర్ చేసుకోవాలి, ఈ విధంగా కన్సిడర్ చేసుకోవాలన్నమాట. ఓకే, irreducible ఫ్యాక్టర్స్ వస్తే కనుక ఈ విధంగా కన్సిడర్ చేసుకోవాలి. bx ప్లస్ c బై x స్క్వేర్ ప్లస్ 2 టు ఫైండ్ ది వాల్యూస్ a b c. వర్కింగ్ ప్రాసెస్ అంతా కూడా సేమ్, బై క్రాస్ మల్టిప్లికేషన్ a ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ప్లస్ bx ప్లస్ c ఇంటూ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్. డినామినేటర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, లీనియర్ ఫ్యాక్టర్ కనుక ఎగ్జిస్ట్ అయిందనుకోండి సబ్స్టిట్యూషన్ మెథడ్ సక్సెస్ అవుతుంది. ఒక లీనియర్ ఫ్యాక్టర్ ఉందనుకోండి సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఒక అన్నోన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, అలాగా మనకి లీనియర్ ఫ్యాక్టర్స్ ఉంటేనే సబ్స్టిట్యూషన్ మెథడ్ సక్సెస్ అవుతుంది. irreducible ఫ్యాక్టర్స్ ఉంటే మనకి సబ్స్టిట్యూషన్ మెథడ్ ఇక్కడ పనిచేయదు. ఈక్వేషన్ తయారు చేసుకుని అందులో ఉన్నటువంటి కోఎఫిషియెంట్స్ని కంపేర్ చేయడం వల్ల ఈక్వేషన్ ఫామ్ చేసుకుని ఆ ఈక్వేషన్ సాల్వ్ చేసుకుంటే కనుక మన అన్నోన్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ నుంచి సింప్లిఫికేషన్ అంతా మీకు తెలిసిందే. ఏం చేయాలి ఇక్కడ, దిస్ ఈజ్ ఏ irreducible ఫ్యాక్టర్, దిస్ ఈజ్ ఏ లీనియర్ ఫ్యాక్టర్. లీనియర్ ఫ్యాక్టర్ అయితే a బై x ప్లస్ 1, సారీ a బై x మైనస్ 1, దిస్ ఈజ్ x మైనస్ 1, a బై x మైనస్ 1 ప్లస్ this is a irreducible factor, that means non-linear factor. Our consideration is bx plus c కింద కన్సిడర్ చేసుకోవాలి. అంటే x అనే వేరియబుల్ని రెండు కాన్స్టెంట్స్ కాంబినేషన్ కింద రాసుకోవాలన్నమాట. అంటే bx ప్లస్ కింద తీసుకోవాలన్నమాట. ఎప్పుడు irreducible ఫ్యాక్టర్ వచ్చినా కన్సిడరేషన్ ఇదే, ఎప్పుడు లీనియర్ ఫ్యాక్టర్ వచ్చినా కన్సిడరేషన్ ఇదే. సో అవర్ కన్సిడరేషన్ ఈజ్ దిస్ వన్ ఈజ్ ఈక్వల్ టు a బై x మైనస్ 1 ప్లస్ bx ప్లస్ c బై x స్క్వేర్ ప్లస్ 2. దిస్ ట్రీట్ యాజ్ 1. క్రాస్ మల్టిప్లికేషన్ చేసి వాల్యూస్ అన్నీ కూడా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేను ఇక్కడ బోర్డు మీద చేస్తాను, చూసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మీకు ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఇదంతా కూడా నేను బోర్డు మీద కంప్లీట్ చేశాను. చూడండి ఒకసారి. అంటే ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం ప్రాసెస్ అంతా కూడా సేమ్ ఒకటే, కాకపోతే కన్సిడరేషన్ డిఫరెంట్గా ఉంటుంది. లీనియర్ ఫ్యాక్టర్స్ వచ్చినప్పుడు ఒక విధంగా కన్సిడర్ చేసుకోవాలి, నాన్ లీనియర్ ఫ్యాక్టర్స్ వచ్చినప్పుడు ఒక విధంగా కన్సిడర్ చేసుకోవాలి. కన్సిడరేషన్ కంప్లీట్ అయిపోయింది. a ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ప్లస్ bx ప్లస్ c ఇంటూ x మైనస్ 1.
ఓకే, సో ఎప్పుడు కూడా చెప్పాను కదా, ఇది క్యాన్సిల్ అయిపోతుంది, క్యాన్సిలింగ్ ఆన్ బోత్ సైడ్స్, వీ గెట్ దిస్ వన్. ఓకే, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఒక లీనియర్ ఫ్యాక్టర్ మనకు ఉందనుకోండి, సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారా ఒక వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే రిమైనింగ్ వాల్యూలు అన్నీ కూడా దాని నుంచి వచ్చేస్తాయి. అందుకని దీన్ని ఆఫ్టర్ క్యాన్సిలేషన్ డినామినేటర్ వీ గెట్ దిస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ నెంబర్ 2. నెక్స్ట్ వాట్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3? x² x కాన్స్టెంట్స్ ఒక ఆర్డర్లో రాసిందన్నమాట. చూడండి ఇక్కడ. ఓకే, 2 మెథడ్స్లో కూడా ఈ వర్కింగ్ ప్రాసెస్ సింప్లిఫికేషన్ అంతా ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీకు తెలుసు కాబట్టి పెద్దగా ఎక్స్ప్లెనేషన్ చేయట్లేదు. అందుకని బోర్డు మీద మొత్తం కంప్లీట్ చేసాను. అంటే ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేసాను. చూడండి ఇక్కడ వర్కింగ్ ప్రాసెస్ ఏమే కదా, a ఇంటూ x² + 2 + bx + c ఇంటూ x - 1. సో కింద డినామినేటర్ ఇది ఇంటూ ఇది, ఎప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతుంది మనకి. ఓకే, డినామినేటర్ ఆన్ బోత్ సైడ్స్ LHS RHSలో కూడా ఎప్పుడు కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఇంక రిమైనింగ్ పార్ట్ దిస్ వన్. దిస్ ఈక్వేషన్ ట్రీట్ యాజ్ 2. ఎందువల్లంటే ఇక్కడ ఒక లీనియర్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి దీనికి ఈక్వేషన్ నెంబర్ 2 అని పెట్టాను. ఒక లీనియర్ ఫ్యాక్టర్ ఉంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ పనిచేస్తుంది మనకి. ఆ సబ్స్టిట్యూషన్ మెథడ్ ఏంటి, x - 1 0 చేస్తాను, అప్పుడు ఈ వాల్యూ అంతా కూడా 0 అయిపోతుంది. అప్పుడు నీకు వీ గెట్ a. నెక్స్ట్ ఇంకా ఏ వాల్యూ వచ్చిన తర్వాత బి, సిలు రావు ఇంకా ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారా. అప్పుడు మీరు ఏం చేయాలంటే కనుక ఈక్వేషన్స్ తయారు చేసుకో, అంటే ఏ పెట్టి మల్టిప్లై చేసేయాలి, bx + c ఇంటూ x - 1 పెట్టి మల్టిప్లై చేసేయాలి. మల్టిప్లై చేసి కలెక్టింగ్ x² టర్మ్స్, x టర్మ్స్ కాన్స్టెంట్, x² కోఎఫిషియంట్స్ కలెక్ట్ చేస్తే కనుక చూడండి, x² కోఎఫిషియంట్ a, ఇక్కడ చూడండి bx ఇంటూ x, bx², x² కోఎఫిషియంట్ b, టోటల్గా x² కోఎఫిషియంట్ ఎంత మొత్తం a + b, ప్లస్ x టర్మ్ చూడండి bx ఇంటూ -1 అంటే -bx, x కోఎఫిషియంట్ ఎంత -b, ప్లస్ c ఇంటూ -1 ద x కోఎఫిషియంట్. సో x కోఎఫిషియంట్ ఏంటి, bx ఇంటూ -1 -b, తర్వాత c ఇంటూ x, c అంటే టోటల్గా x టర్మ్స్ x కామన్ తీస్తే కనుక -b + c. ఇంకా వితౌట్ x టర్మ్స్ దట్ మీన్స్ a ఇంటూ 2a, నెక్స్ట్ c ఇంటూ -1 - c అంటే 2a - c. దిస్ ఈజ్ కాన్స్టెంట్, దిస్ ఈజ్ x టర్మ్, దిస్ ఈజ్ x² టర్మ్. ఇలా తయారు చేసుకున్న తర్వాత వీటి యొక్క కోఎఫిషియంట్స్ని కంపేర్ చేయడం ద్వారా మన వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఈక్వేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ x² అండ్ x కోఎఫిషియంట్స్. సో x² కోఎఫిషియంట్, వాట్ ఈజ్ x² కోఎఫిషియంట్, a + b, a + b ఈజ్ ఈక్వల్ టు హియర్ x² కోఎఫిషియంట్ 2. సో ఫస్ట్ ఒక లీనియర్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి ఆ లీనియర్ ఫ్యాక్టర్ నుంచి ఒక వాల్యూ ఏని ఫైండ్ అవుట్ చేశాను. సో పుట్ x - 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇదంతా కూడా 0 అయిపోతుంది, దీని నుంచి యూ గెట్ ఏ వాల్యూ. నెక్స్ట్ బీసీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్వేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ x² x కోఎఫిషియంట్స్. సో x² కోఎఫిషియంట్ ఈజ్ a + b, హియర్ x² కోఎఫిషియంట్ ఈజ్ 2, a + b ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ వాట్ ఈజ్ x కోఎఫిషియంట్, -b + c, హియర్ x కోఎఫిషియంట్ 3, సో -b + c ఈజ్ ఈక్వల్ టు 3. ఇలా ఈక్వేషన్స్ వస్తాయి అన్నమాట. మరి ఆల్రెడీ మనం ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం a, అవి ఏ వాల్యూ వచ్చేసింది కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు 3, 3 + b ఈజ్ ఈక్వల్ టు 2, b ఈజ్ ఈక్వల్ టు -1, b వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ c, మరి -b + c ఈజ్ ఈక్వల్ టు 3, b వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసాం, c ఈజ్ ఈక్వల్ 3 + b, b అంటే -1, సో c ఈజ్ ఈక్వల్ టు 2. వీ గెట్ ది 3 అన్నోన్ వాల్యూస్, a ఈజ్ ఈక్వల్ టు 3, b ఈజ్ ఈక్వల్ టు -1, c ఈజ్ ఈక్వల్ టు 2. సబ్స్టిట్యూటింగ్ ఇన్ దిస్ ఈక్వేషన్ 1 వీ గెట్ ది రిక్వైర్డ్ partial fractions. Okay, these values substituting in 1, that means 1 implies, this is 1 implies 2x² + 3x + 4 by x - 1 into x² + 2. What is a is equal to 3, plus what is b is equal to -1, that means -1 into x - x. What is c is equal to 2. These two are the partial fractions of given ప్రాపర్ ఫ్రాక్షన్ దిస్ వన్. అంటే ఇలా కూడా రాయొచ్చు, therefore 3 by x - 1 కామా 2 - x by x² + 2. These two are the required partial fractions of given proper fraction. Okay, so this is method 3. Method 3, method 1, 2, 3, 4 ఇవన్నీ ఒకేలా ఉంటాయి, కాకపోతే కన్సిడరేషన్ డిఫరెంట్గా ఉంటుంది. మెథడ్ 1 మెథడ్ 2కి ఒక రకంగా ఉంటుంది, మెథడ్ 3కి మెథడ్ 4కి ఒక రకంగా ఉంటుంది. మెథడ్ 3కి నాన్ లీనియర్ ఫ్యాక్టర్స్ అన్న, ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్స్ అన్న ఒకటే. అటువంటి ఫ్యాక్టర్స్ వచ్చినప్పుడు కన్సిడరేషన్ ఎలా తీసుకోవాలి, bx + c బై ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్. ఓకే, అక్కడి నుంచి క్రాస్ మల్టిప్లికేషన్ చేసి సింప్లిఫికేషన్ చేయడం ఇదంతా కూడా మనకు తెలుసున్న ప్రాసెస్సే కాబట్టి దాని ప్రకారం ఫాలో అవుతూ అన్నోన్ వాల్యూస్ a, b, c ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే కనుక దీస్ ఆర్ ది రిక్వైర్డ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ ఆఫ్ గివెన్ ప్రాపర్ ఫ్రాక్షన్. సో ఇన్ దిస్ క్లాస్ ఫస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్ ఇన్ మెథడ్ 3.
Next, I am going to explaining second problem in method 3. Okay, problem number 2. Resolve 3x cube plus 2x plus 1 by x square into x square plus 1 into partial fractions. Okay, what is the solution? What is given? 3x cube plus 2x plus 1 by x square into x square plus 1. What is our consideration? In this consideration, method 2 and method 3 exist. Method 2 says that g of x contains repeated linear factors. So x square, that means this can be written as x minus 0 whole square. This is a linear factor. This linear factor repeated 2 times. So g of x contains repeated linear factor. Next, x square plus 1 is a irreducible factor. And g of x contains irreducible factor. That means g of x contains repeated linear factors and irreducible factor. What is consideration? Linear factors వచ్చినప్పుడు consideration ఏ విధంగా చేసుకోవాలో మీకు తెలుసు. That consideration is a by first linear factor plus b by first linear factor repeated second time plus this is non-linear factor. That means irreducible factor. What is our consideration? A constant is over, b constant is over, next consequently c. అంటే cx plus d. cx plus d by x square plus 1. This is our consideration. To find the values a, b, c, d, problem is over. How to find this value? Take LCM and simplification and comparing the coefficients, we get the equations. By solving that equations, we get the values. That value is substituting in this equation 1. These are the required partial fractions of given proper fraction. అంటే ఇక్కడ LCM తీసుకున్నప్పుడు ఏం చేసుకోవాలి? దట్ ఈక్వల్ టు 3x క్యూబ్ ప్లస్ 2x ప్లస్ 1 బై x స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు టేక్ LCM. ఇక్కడ LCM ఏమవుతుందంటే ఇక్కడ ఏదైతే ఉంటుందో అదే LCM అవుతుంది. అంటే x స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ ప్లస్ 1. ఓకే, మీకు చెప్పాను నేను ఏ ఇంటూ ఏ వాల్యూ రాయాలి. టు రిమూవ్ x అంటే x స్క్వేర్లో ఒక xని రిమూవ్ చేద్దాం అంటే x ఉంటుంది. అంటే x ఇంటూ x స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ b ఇంటూ ఈ x స్క్వేర్ని రిమూవ్ చేయాలి. ఇందులో ఈ డినామినేటర్లో x స్క్వేర్ని రిమూవ్ చేయాలి. దట్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ cx ప్లస్ d ఇంటూ టు రిమూవ్ ది x స్క్వేర్ ప్లస్ 1 రిమైనింగ్ పార్ట్ x స్క్వేర్. ఇది ఒకటి జాగ్రత్తగా మీరు చేయగలిగితే కనుక సరిపోతుంది. ఈ LCM తీసుకున్నప్పుడు 2 వచ్చినాయి అనుకోండి ఫ్రాక్షన్స్, క్రాస్ మల్టిప్లికేషన్ చేసేస్తారు. 3 వస్తే కనుక మీరు మొత్తానికి LCM తీసుకుని ఫస్ట్ x ఈ డినామినేటర్లో ఒక xని రిమూవ్ చేయండి. x ఇంటూ x స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ b ఇంటూ x స్క్వేర్ ఉంది, ఈ x స్క్వేర్ని రిమూవ్ చేసేయండి. x స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ cx ప్లస్ d ఇంటూ x స్క్వేర్ ప్లస్ 1 రిమూవ్ చేసేయండి x స్క్వేర్. ఆల్వేస్ డినామినేటర్ క్యాన్సిల్ అయిపోతుంది. వీ గెట్ 3x క్యూబ్ ప్లస్ 2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ x స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ b ఇంటూ x స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ cx ప్లస్ d ఇంటూ x స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఆల్రెడీ ఐ టోల్డ్ దట్ ఇన్ దిస్ ఈక్వేషన్ వన్ లీనియర్ ఫ్యాక్టర్ ఎగ్జిస్ట్. మనకు ఒక్క లీనియర్ ఫ్యాక్టర్ ఎగ్జిస్ట్ అయిందంటే కనుక దాని నుంచి ఒక వాల్యూ తీసుకొచ్చేస్తే మిగతా వాల్యూస్ అన్ని ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట. వాట్ ఈస్ దట్ లీనియర్ ఫ్యాక్టర్? పుట్ x ఈజ్ ఈక్వల్ టు 0. వీ గెట్ దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. వీ గెట్ b. పుట్ x ఈజ్ ఈక్వల్ టు 0. ఒక్క లీనియర్ ఫ్యాక్టర్ వస్తే కనుక బై అప్లయింగ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ మీకు ఒక్క వాల్యూ వచ్చిందంటే తర్వాత నుంచి ఈక్వేషన్స్ కోఎఫిషియెంట్స్ కంపేర్ చేయడం ద్వారా రిమైనింగ్ వాల్యూస్ అన్నింటిని ఫైండ్ అవుట్ చేసేయచ్చు, ఈజీగా అయిపోతుంది. అలా ఒక్క లీనియర్ ఫ్యాక్టర్ కూడా లేదనుకోండి, అటువంటివి కూడా వస్తాయి. మెథడ్ 4లో వస్తాయి, మెథడ్ 3లో కూడా రావచ్చు. అటువంటివి కూడా మనకి ఎగ్జిస్ట్ అయినాయి అనుకోండి, అప్పుడు మొత్తానికి ఇంక సబ్స్టిట్యూషన్ మెథడ్ మొత్తానికి ఫెయిల్ అవుతుంది అన్నమాట. మన సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేసి అట్లీస్ట్ ఒక వాల్యూని కూడా మనం ఫైండ్ అవుట్ చేయలేం. అప్పుడు కంపల్సరీగా ఈక్వేషన్ అంతా కూడా రాసుకుని ఎక్స్ టర్మ్స్, ఎక్స్ స్క్వేర్ టర్మ్స్, ఎక్స్ క్యూబ్ టర్మ్స్, కాన్స్టెంట్స్, అప్పుడు కోఎఫిషియెంట్స్ ఈక్వేట్ చేసుకుంటే ఈక్వేషన్స్ అయితే వాటిని సాల్వ్ చేస్తే కానీ రావు. కానీ ఒక్క లీనియర్ ఫ్యాక్టర్ అయినా సరే మనకి ఎగ్జిస్ట్ అయితే కనుక మనం చక్కగా వాల్యూస్ అన్ని కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, లీనియర్ ఫ్యాక్టర్ ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఎక్స్ని 0 చేయండి ఫస్ట్, ఇది ఎలిమినేట్ అయిపోతుంది, ఇది ఎలిమినేట్ అయిపోతుంది. యూ గెట్ ది బి వాల్యూ వచ్చేసింది. తర్వాత ఎక్స్ ఇంటూ దీన్ని పెట్టి మల్టిప్లై చేసేద్దాం. ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్, తర్వాత bx స్క్వేర్ ప్లస్ b, తర్వాత cx ప్లస్ d ఇంటూ ఎక్స్ స్క్వేర్. మల్టిప్లై చేసి కలెక్టింగ్ ది x క్యూబ్ కోఎఫిషియెంట్స్
x square coefficients, x coefficients, constants. LHSలో కూడా అదే ఉన్నాయి. సో ఈక్వేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ లైక్ టర్మ్స్ we get the equations by solving that equations. ఓకే, నేను బోర్డు మీద చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నేను కంప్లీట్గా సాల్వ్ చేసి ఏ బి సి డి ఫైండ్ అవుట్ చేశాను. ఏ ఈజ్ ఈక్వల్ టు 2, బి ఈజ్ ఈక్వల్ టు 1, సి ఈజ్ ఈక్వల్ టు 1, డి ఈజ్ ఈక్వల్ టు -1. ఎలా వచ్చినాయి అవి చెప్పాను కదా. ఒక లీనియర్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి ఒక x ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. పుట్ x ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్ 2, ఈక్వేషన్ నెంబర్ 2 ఇది. x 0 పెడితే ఎలిమినేట్ అయిపోయి b వాల్యూ వచ్చింది. సో b ఈజ్ ఈక్వల్ టు 1. అయితే ఈక్వేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ x³ x² కాన్స్టెంట్, ఈ కోఎఫిషియెంట్స్ని కంపేర్ చేస్తుంటే మనకు వాల్యూస్ వస్తాయి. అయితే ఎలా పడితే అలా కంపేర్ చేసేయకూడదు. ఫస్ట్ నేను x² కోఎఫిషియెంట్ కంపేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే x³ కోఎఫిషియెంట్ కంపేర్ చేసుకున్నారనుకోండి. సపోజ్ వాట్ ఈజ్ x³ కోఎఫిషియెంట్ a+c. హియర్ x³ కోఎఫిషియెంట్ 3, బట్ మన దగ్గర ఏ లేదు సి లేదు, ఆ వాల్యూ రాదు. అందుకే నేను ఫస్ట్ ఏం చేస్తానంటే నేను x² కోఎఫిషియెంట్ కంపేర్ చేసుకుంటాను. సో వాట్ ఈజ్ x² కోఎఫిషియెంట్ b+d. b+d ఈజ్ ఈక్వల్ టు హియర్ x² కోఎఫిషియెంట్ no means 0. There is no x² coefficient. That means b+d is equal to 0. Here x² coefficient is b+d. Here x² coefficient nil. లేదు ఇక్కడ 0. అంటే b+d is equal to 0. d is equal to -b. So b value మనకు తెలుసు. So d is equal to -1. We get the value d is equal to -1. Next, x coefficient. What is x coefficient? Single a only. X coefficient is a. Here x coefficient 2. a is equal to 2. వెరీ సింపుల్. ఏ వాల్యూ 2 వచ్చేసింది. నెక్స్ట్ ఇంక ఫైనల్గా సి వాల్యూ. x³ కోఎఫిషియెంట్ కంపేర్ చేస్తాం. x² x2 కంప్లీట్ అయిపోయినాయి. x³ కంపేర్ చేద్దాం. వాట్ ఈజ్ x³ కోఎఫిషియెంట్? a+c. హియర్ x³ కోఎఫిషియెంట్ 3. a+c ఈజ్ ఈక్వల్ టు 3. c ఈజ్ ఈక్వల్ 3 - a. c ఈజ్ ఈక్వల్ 3 - a అంటే 2. దట్ ఈక్వల్ టు 1. c ఈజ్ ఈక్వల్ టు 1. We get the 4 values a, b, c, d. That values substituting in 1. In this equation, we get the partial fractions. These values substituting in 1. 1 implies this is 1. Okay. Here a is equal to 2. Next, what is b? b is equal to 1. What is c? c is equal to 1. That means c is equal to 1 into x. What is d? d is equal to -1. That equal to -1. So the required 3 partial fractions 2/x, 2/x, 1/x², x minus 1/x² plus 1. These are the required partial fractions of given proper fraction. అంటే ఇందులో చూడండి మెథడ్ 3లోకి వచ్చేటప్పటికి లీనియర్ ఫ్యాక్టర్స్ కూడా రిపీట్ అయినాయి. అవునండి, మనం మెథడ్ 2 పర్ఫెక్ట్గా చేసాం కాబట్టి లీనియర్ ఫ్యాక్టర్స్ ఎగ్జిస్ట్ అయినా ఎగ్జిస్ట్ అవ్వకపోయినా మనం చేయగలుగుతాం అన్నమాట. అలాగే లీనియర్ ఫ్యాక్టర్స్ రిపీట్ అయినప్పుడు కూడా లీనియర్ ఫ్యాక్టర్స్ ఏ విధంగా ఎగ్జిస్ట్ అయినాయి? రిపీటెడ్ ఆర్ నాన్ రిపీటెడ్, ఎలాగైనా పర్లేదు. ఎందుకంటే మెథడ్ 1లో నాన్ రిపీటెడ్, మెథడ్ 2లో రిపీటెడ్. అవి రెండు మనం బాగా ప్రాక్టీస్ చేసాం కాబట్టి ఆ కన్సిడరేషన్ ఇక్కడ అప్లై చేస్తాం అన్నమాట. x² 2 టైమ్స్ రిపీట్ అయింది a/x ప్లస్ b/x². 3 టైమ్స్ రిపీట్ అయింది x³ a/x ప్లస్ b/x² ప్లస్ c/x³. తర్వాత ఏ ఫ్యాక్టర్ ఉంటే అది. ఇక్కడ x² ప్లస్ 1 నాన్ లీనియర్ ఫ్యాక్టర్ ఉంది, అంటే ఇర్రిడ్యూసిబుల్ ఫ్యాక్టర్ ఉంది. ఆ ఇర్రిడ్యూసిబుల్ ఫ్యాక్టర్ bx ప్లే అయితే కన్సిడరేషన్ కాంబినేషన్ x కాంబినేషన్లో 2 కాన్స్టెంట్స్ని కలిపి తీసుకుంటాం అన్నమాట. ఓకే, దిస్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ ది టు సాల్వ్ ది g of x contains non-repeated linear factors or non-repeated linear factors, repeated linear factors, and g of x contains non-repeated irreducible factors. Okay, ఈ విధంగా చేయాలన్నమాట. Okay, in this class problem number 2 is over. Next I am going to explain problem number 3. Okay, now third problem. What is third? Resolve 5x² plus 1/x³ minus 1 into partial fractions. We observe that g of x contains third degree polynomial. There are no factors. అంటే g of xలో పాలినామియల్స్ ఇచ్చాడు, మనకి ఫ్యాక్టర్స్ లేవు. అంటే టు ఫైండ్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ దిస్ పాలినామియల్. వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ x³ minus 1? ఓకే, దిస్ ఈస్ ది ఫార్మ్ ఆఫ్ x³ minus 1. This can be written as x³ minus 1³. We know that a³ minus b³. a³ minus b³ is equal to a minus b into a² plus ab plus b². So this can be written as x minus 1 into x² plus x plus 1. So this polynomial having the 2 factors. One is linear factor and the second one is
నాన్ లీనియర్ ఫ్యాక్టర్, దట్ మీన్స్ ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్. అంటే ఈ విధంగా మనకి పాలినామియల్ థర్డ్ డిగ్రీ పాలినామియల్ ఇచ్చాడు కదండి, దాని ఫ్యాక్టర్స్ కష్టంగా కట్టాలని ఉండదు. మనకి ఆ ప్రాబ్లంలో కూడా మనం మెయిన్ పార్షల్ ఫ్రాక్షన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, అంతేగాని ఫ్యాక్టర్స్ మీద వారు కాన్సన్ట్రేషన్ చేయడు. ఫ్యాక్టర్స్ అన్నీ కూడా సింపుల్గా కట్టేలాగానే ఇస్తాడు. అది మీరు ఆ ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్, ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ ఈ థాట్ మీకు మైండ్లోకి వచ్చేయాలన్నమాట ఆటోమేటిక్గా. ఈ ఐడెంటిటీస్ అని నాకు గుర్తులే ఉంటే కనుక ఫ్యాక్టరైజేషన్లో ఇది ఇన్స్పెక్షన్ మెథడ్లో చేయాలన్నమాట. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 సాటిస్ఫై అయితే కనుక దాన్ని హార్నర్ ప్రాసెస్లో చేయాలి. అవన్నీ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో వస్తాయి. అంత ఉపయోగించి మనం చేయవలసిన అవసరం లేదు, సింపుల్గా దీనికి ఫ్యాక్టరైజేషన్ చేసే విధంగానే ఉంటాయన్నమాట. సో ఈ ఐడియా 1 కెన్ బి రిటన్ యాజ్ 1 క్యూబ్, ఈ విధంగా రాసుకుంటే దిస్ ఈస్ ది ఫార్మ్ ఆఫ్ ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఈజ్ ఈక్వల్ ఏ మైనస్ బీ ఇంటూ ఈ విధంగా రాసుకోగలిగితే ఆ థాట్ కనుక మీకు వస్తే కనుక ఫ్యాక్టర్స్ వచ్చేసినట్టే. సో జీ ఆఫ్ ఎక్స్ కంటైన్స్ వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్? 5x square, what is solution? 5x square plus 1 by x cube minus 1. This can be written as 5x square plus 1 by x minus 1 into x square plus x plus 1. So in this problem, this is a proper fraction. In this proper fraction, g of x contains linear and non-linear factors. That means g of x contains irreducible factors, non-repeated irreducible factors. That is method 3 says that. ఓకే, వాట్ ఈస్ కన్సిడరేషన్? ఇక్కడ నుంచి మనం ఏ విధంగా కన్సిడర్ చేసుకోవాలి? లీనియర్ ఫ్యాక్టర్, దట్ మీన్స్ ఏ బై ఎక్స్ మైనస్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఎ నాన్ లీనియర్ ఫ్యాక్టర్ బికాస్ ద డిస్క్రిమినెంట్ బీ స్క్వేర్ మైనస్ 4ac లెస్ దెన్ 0. అదే టెస్టింగ్ మాట. ఇది లీనియర్ ఫ్యాక్టర్ నాన్ లీనియర్ ఫ్యాక్టర్ మనం ఎందుకు స్ప్లిట్ చేయలేకపోతున్నాం అంటే కనుక దీని యొక్క డిస్క్రిమినెంట్ లెస్ దెన్ 0 వస్తుంది. ఈక్వల్ టు 0 వస్తే ఈక్వల్గా ఉంటాయి ఫ్యాక్టర్స్, గ్రేటర్ దెన్ 0 వస్తే కనుక డిస్టింక్ట్ ఫ్యాక్టర్స్ వస్తాయన్నమాట. అది మనం లోయర్ క్లాస్లో నేర్చుకున్నాయి. ఓకే, సో డిస్క్రిమినెంట్ లెస్ దెన్ 0 వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ ఏ ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్, దట్ మీన్స్ నాన్ లీనియర్ ఫ్యాక్టర్. అవర్ కన్సిడరేషన్ ఏ బై లీనియర్ ఫ్యాక్టర్ ప్లస్ దిస్ ఈజ్ నాన్ లీనియర్ ఫ్యాక్టర్ bx ప్లస్ c బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. దిస్ ఈజ్ 1. సో ఇక్కడ నుంచి బై క్రాస్ మల్టిప్లికేషన్ అండ్ solving the equations we get the a b c values, that value substituting in 1. ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. ఇదంతా కూడా ఇక్కడ నేను రాసినంత చేసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు చక్కగా మీరు నోట్స్లో కాపీ చేసుకోవాలి చక్కగా. అంతేగాని అర్థమైపోయింది కదా అని వీడియోని గెంటేయటం కాదు. అంటే డేటా కోసం కక్కుర్తి పడకండి. ఓకే, ప్రతి పాయింట్ కూడా క్లియర్గా ఏ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎక్కడ ఏ పాయింట్ చెప్తామో ఆ పాయింట్ అంతా కూడా మీరు క్యాచ్ చేసి నోట్స్ చక్కగా ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్. అంతేగాని కొంతమంది ప్రాబ్లం అర్థమైపోయింది కదా అని ఎదరికి గెంటేయడం జరుగుతుంది. అంటే డేటా ఎక్కడికి వచ్చి అయిపోద్దనే ఉద్దేశంతో ఈ పని చేస్తూ ఉంటారు అనమాట. అటువంటి పనులను మట్టుకు చేయకండి. ఓకే, చక్కగా కేర్ఫుల్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా విని మధ్య మధ్యలో కొన్ని పాయింట్స్ అవి వస్తూ ఉంటాయి. ఆ పాయింట్స్ అన్ని క్యాచ్ చేసి చక్కగా రఫ్లో కానీ మీరు నోట్స్లో కానీ కింద బాక్స్లో పెట్టి రాసుకుంటూ ఉండాలి. ఓకే, కన్సిడరేషన్కి వచ్చేటప్పటికి ఇక్కడ నాన్ లీనియర్ ఫ్యాక్టర్ కాబట్టి bx ప్లస్ c బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 దీన్ని 1 కింద డినోట్ చేయండి. సో a ఇంటూ ఇది ప్లస్ bx ప్లస్ c ఇంటూ ఇది బై a ఇంటూ ఇది ప్లస్ bx ప్లస్ c ఇంటూ ఇది బై ఇది ఇంటూ ఇది. ఎప్పుడు కూడా ఈ డినామినేటర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, 5x స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ దిస్ 1. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 2 ఈక్వేషన్స్ ప్రిపేర్ చేసుకుని ఉంచుకోవాలి. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? ఇది a ఇంటూ ఇది ఇలా ఉంటుంది అన్నమాట జనరల్గానే. సెకండ్ ఈక్వేషన్ ఏంటి? ఇదంతా కూడా మల్టిప్లై చేసేసి ఎక్స్ స్క్వేర్ ఎక్స్ కాన్స్టెంట్స్ ఈ విధంగా తయారు చేసుకోవాలన్నమాట. అంటే ఏ పెట్టి మల్టిప్లై చేస్తే ఏఎక్స్ స్క్వేర్ ఏఎక్స్ ప్లస్ ఏ, బిఎక్స్ స్క్వేర్ మైనస్ బిఎక్స్ ప్లస్ సిఎక్స్ మైనస్ సి కలెక్ట్ చేసేసుకుని ఒక ఆర్డర్లో ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ కామన్ తీయాలి, ఎక్స్ టర్మ్స్ కామన్ తీయాలి, కాన్స్టెంట్ కామన్ తీయాలి. అది ఈక్వేషన్ నెంబర్ 3. అయితే మనకు ఒక లీనియర్ ఫ్యాక్టర్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి మనకి సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేయొచ్చు. అదేంటి? లీనియర్ ఫ్యాక్టర్ ఏంటి? ఎక్స్ మైనస్ 1. దిస్ వాల్యూని 0 చేయండి. ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఇంప్లైస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2. ఓకే, 2 ఇంప్లైస్. సో ఎక్స్ ప్లేస్లో 1 రాస్తాం అన్నమాట. ఎక్స్ మైనస్ 1 ఉన్న చోట 0 రాస్తాం, ఎక్స్ ఉన్న చోట 1 రాస్తాం. అప్పుడు 5 ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 1 ఇదంతా కూడా 0 అయిపోతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. నెక్స్ట్ ఇంక నుంచి వాల్యూస్ రావు. అప్పుడు ఏం చేయాలి? కోఎఫిషియెంట్స్ని కంపేర్ చేయాలి. సో ఈక్వేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఎక్స్ స్క్వేర్ కాన్స్టెంట్ మన దగ్గర ఉన్నాయి ఏంటంటే కనుక ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఉంది ఏ ప్లస్ బి, ఎక్స్ కోఎఫిషియంట్ ఉంది ఏ మైనస్ బి ప్లస్ సి, నెక్స్ట్ కాన్స్టెంట్ ఉంది. ఇవన్నీ మనకు అవసరమైన మట్టుకే మన కోఎఫిషియెంట్స్ని కంపేర్ చేయాలి. ఉన్నాయి కదా అన్ని కంపేర్ చేసుకుంటాం కాదు. నేను ఏం చేశాను? ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 5. ఎందువల్ల దగ్గర ఏ వాల్యూ ఉంది, అందుకని ఈక్వేషన్ ఏ ప్లస్ బిలో ఏ వేస్తే కనుక బి వచ్చేస్తుంది. అందుకని ఈ కోఎఫిషియంట్ కంపేర్ చేసుకున్నాను. అందుకని ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 5. సో బి ఈజ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్
కాన్స్టెంట్ కంపేర్ చేశాను. ఎందుకని నా దగ్గర ఏ వాల్యూ ఉంది, ఆ ఏ వాల్యూ తీసుకెళ్ళి సి ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే సి వచ్చేస్తుంది. సో కాన్స్టెంట్ ఏ మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు హియర్ కాన్స్టెంట్ 1. సో ఏ మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 1. సో సి ఈజ్ ఈక్వల్ టు 1. వీ గెట్ ది 3 values a 2, b 3, c 1. These values substituting in equation 1. We get the required partial fractions. So ఈ వాల్యూస్ అన్నీ కూడా తీసుకెళ్ళి 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. దట్ మీన్స్ 1 implies this 1 implies. What is A? A is equal to 2. What is B? B is equal to 3. What is C? C is equal to 1. So the required partial fractions are 2 by x minus 1 comma 3x plus 1 by x square plus x plus 1. These two are the partial fractions of given proper fraction 5x square plus 1 by x cube minus 1. ఇలాగ ఒక పాలినామిల్ థర్డ్ డిగ్రీ కానీ ఫోర్త్ డిగ్రీ కానీ పాలినామిల్కి ఇస్తే కనుక మనం ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఆ ఫ్యాక్టరైజేషన్స్లో లీనియర్ రావచ్చు, నాన్ లీనియర్ రావచ్చు. ఏం వచ్చినా సరే లీనియర్ వచ్చినా మనం చేయగలం, నాన్ లీనియర్ వచ్చినా మనం చేయగలం. ఎందుకంటే కన్సిడరేషన్లో లీనియర్ వస్తే ఒక విధంగా కన్సిడర్ చేసుకోవాలి, నాన్ లీనియర్ వస్తే ఒక విధంగా కన్సిడర్ చేసుకోవాలి. ఆ కన్సిడరేషన్ బట్టి మనం ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేయాలన్నమాట. సో ఇన్ దిస్ క్లాస్ 3 problems కంప్లీటెడ్ ఇన్ మెథడ్ 3. ఓకే, సో 3 problems కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ ఇంకొక 3 problems కంప్లీట్ చేసి మెథడ్ 3ని కంప్లీట్ చేద్దాం. ఓకే, టుడే క్లాస్ ఈజ్ ఓవర్.